ఇప్పుడు సంక్రాంతి 3 సినిమాలు వస్తున్నాయి. నేను చెప్పేసాను, గేమ్ చేంజర్ రామ్ చరణ్, డాకు మహారాజ్ బాలయ్యది. సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా గురించి వెయిట్ చేస్తావు అంటే ఏం చెప్తావు? పుష్ప3 బాగా బాబు గేమ్ చేంజర్ అని చెప్తావు. సో దాని రిలేటెడ్ 2-3 క్వశ్చన్లు అడుగుతా, అంతే అయిపోయింది. టీజర్ చూసా గేమ్ చేంజర్? చూడలేదు. సాంగ్స్ అన్నావా? నేను అడుగుతా ఓకేనా? హాయ్ బ్రో. హాయ్ అన్న. ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ వస్తుంది, రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో. డాకు మహారాజ్ వస్తుంది, బాబీ అండ్ బాలయ్య కాంబినేషన్లో, అండ్ వెంకటేష్ గారి సినిమా కూడా వస్తుంది. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా గురించి ఎక్కువ ఎగ్జైటెడ్గా ఉన్నావు చూడడానికి? గేమ్ చేంజర్ గురించి అన్న. ఎందుకంటే రామ్ చరణ్ అంటే కొంచెం ఈ జనరేషన్కి కొంచెం ఇష్టం ఉంటుంది కాబట్టి, అట్లనే బాలయ్య కొత్త టైప్లో వస్తుంది కాబట్టి ఇది దేనికి కూడా చూద్దామని చెప్పి ఆగుతున్నాం. ఓకే. సో శంకర్ గారి మూవీ అంతకుముందు ఇండియన్ 2 చూసావా? భారతీయ 2 వచ్చింది. అవునవును, చూసావా? అది చూసినట్టు. నచ్చలేదా? వచ్చిందా? భారతీయుడు 1-2 కంటే భారతీయుడు 1 బాగుంది. ఓకే. మరి గేమ్ చేంజర్తో శంకర్ ఒక మంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ కొడతాడనే నమ్మకం ఉందా? ఎందుకంటే ఇండియన్ 2 కొంచెం ఫ్లాప్ అయింది కదా. కొడుతుండొచ్చాను, ఎందుకంటే రామ్ చరణ్ ఉన్నాడు కదా. ఓకే. ఆయన ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి. ఏంటి రామ్ చరణ్ గారి మూవీస్లో నీకు బాగా నచ్చే మూవీ ఏంటి? అది చిరుత మూవీ. చిరుత మూవీ ఎందుకని? అంటే ఆ టైంలో చిన్నప్పుడు మేము ఎక్కువ టీవీలోనే చూసేటోళ్ళం కాబట్టి, మా టీవీలో ఇంట్లోనే ఎక్కువ అది వచ్చేది, అందుకనే బాగా ఇష్టం చిరుత. తర్వాత ఇప్పుడు ఈ రీసెంట్గా చేసిన మూవీస్లో గోవిందుడు అందరూ వాడేది. అది ఇష్టమా? బాగుంటుంది. ఓకే. రామ్ చరణ్ గారు బాగా ఇష్టపడేది ఏంటి బయట పబ్లిక్గా చూసినప్పుడు? ఏం నచ్చుతుంది బిహేవియర్లో? ఆయన సింప్లిసిటీ బాగుంటుంది. అల్లు అర్జున్ అంటే బాయ్ ఫ్యాన్స్ ఉంటారు అంతా కాబట్టి ఆయన కూడా బాగానే ఉంటుంది, కానీ కొంచెం యాక్టింగ్ ఎక్కువ అనిపిస్తుంది. యాటిట్యూడ్ లాగా అనిపిస్తుంది. మరి సంక్రాంతికి గేమ్ చేంజర్ ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందా సినిమా? కంపల్సరీ. గేమ్ చేంజర్ ఒక్కటే ఇప్పుడు ఎక్కువ టాక్ ఉన్న మూవీ కాబట్టి అదే వస్తుంది సార్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సో అంతే అయిపోయింది. ఏముంది ఇంకా నువ్వు కూడా మాట్లాడే. హాయ్ బ్రో. హాయ్. ఏంటి సంక్రాంతి వైపు స్టార్ట్ అయిపోయింది. అటు బాలయ్య బాబు గారు, రామ్ చరణ్ గారు మంచి ఈజీలో ఉన్నారు. ఎవరిది హిట్ అయ్యే ఛాన్స్ ఉంది? గేమ్ చేంజర్ ఆల్రెడీ ట్రోల్స్ నడుస్తున్నాయి బాలయ్య బాబు మీద. డాకు మహారాజ్ అనే ప్లేస్ లో డ్యూక్ మహారాజ్ అని నడుస్తుంది. డ్యూక్ మహారాజ్ అట్లా ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎనర్జెటిక్ గా మాస్ మొత్తం. మరి వెంకటేష్ బాబు వస్తున్నాడు. వెంకటేష్ బాబు అంటే ఫ్యామిలీ చూసేటట్టు ఉంటుంది నాకు తెలిసి. ఫ్యామిలీస్కి అయితే ఓకే. సాంగ్ ఎట్లా ఉంది? సాంగ్ బాగానే ఉంది. రామ్ చరణ్ అడుగుతున్నారా? వెంకటేష్ బాబు సాంగ్స్ ఇంగ్లీ గోదావరి ఓకే, బాగుంది. పాటలు ఏం పాడడానికి రాదని మనకి. ఓకే. ఈ గేమ్ చేంజర్ నాకు చిన్న ఉన్నప్పుడు కూడా రామ్ చరణ్ అంటే కొంచెం ఇష్టం ఉండే. అప్పుడు గోవిందుడు అన్నారు వాళ్ళని, మళ్ళీ మగధీర ఆ మూవీ చూసింది అప్పుడు. ఓకే. అంటే గేమ్ చేంజర్ అంటే ముందు ఆయన ఇండియన్ 2 సినిమా తీశారు కదా, ఆ సినిమాతో శంకర్ పని అయిపోయింది అందరూ అంటున్నారు, కానీ ఫ్యాన్స్ అందరూ కమ్బ్యాక్ కోరుకుంటున్నారు. మీరేమంటారు? ఏమో అన్న చూడలేదు. గేమ్ చేంజర్ అయితే బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం ఉందా? బ్లాక్ బస్టర్ అయితే సంక్రాంతిలో విన్నర్ గా నిలిచే అవకాశాలు ఏ సినిమాకి ఎక్కువ ఉంది? దానికే ఉంది అన్న. గేమ్ చేంజర్కే ఉంది. గేమ్ చేంజర్కే ఉంది. ఎందుకంటే అది గ్లోబల్ స్టార్ కాబట్టి హైప్ ఉంటుంది ఆ మాత్రం. ఓకే. యాటిట్యూడ్ పరంగా మాట్లాడుకుంటే ఎవరి యాటిట్యూడ్ నీకు బయట నచ్చుతుంది బిహేవియర్ కానీ? రామ్ చరణ్ దా, అల్లు అర్జున్ దా? జెన్యూన్ గా చెప్పు. అంటే నేను ఎట్లయినా అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి అల్లు అర్జున్. ఎందుకని? ఎందుకంటే సింపుల్ గా ఉంటాడు అన్న. సింపుల్ గా ఉంటుంది, నాకు నచ్చుతుంది. నీకు నచ్చుతుంది. రామ్ చరణ్ బిహేవియర్ ఎలా ఉంటుంది? రామ్ చరణ్ బాగానే ఉంటుంది. బాగుండదు అని చెప్పట్లేదు, బాగానే ఉంటుంది. కానీ నాకు ఇష్టం కాబట్టి అల్లు అర్జున్. ఇప్పుడు అల్లు అర్జున్ మెగా హీరోనా అల్లు హీరోనా ఏం చెప్తావు ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా? అట్లా ఏం చెప్పలేమన్నా. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఇప్పుడు అదే వారు బయట నడుస్తుంది. వారు అదే నడుస్తుంది కానీ అల్లు అర్జున్ ఇంకా మెగా హీరో అల్లు హీరో అట్లా ఏం చెప్పలేము అన్న. అంటే వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి ఇంకా మనం ఏం చెప్పలేము. ఒకటే ఫ్యామిలీ అయినప్పుడు మెగా హీరో అవుతారుగా. మెగా ఫ్యామిలీ కదా. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ. ఓకే. థ్యాంక్ యూ. సంక్రాంతికి గేమ్ చేంజర్ వస్తుంది, డాకు మహారాజ్ వస్తుంది, వెంకటేష్ గారి మూవీ వస్తుంది. ఈ 3 సినిమాల్లో ఎక్కువ ఎగ్జైటెడ్ గా ఏ సినిమా కోసం ఉన్నాను? నేనైతే వెంకటేష్ గారి మూవీ. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం, చాలా రోజులు అయింది, చాలా ఇయర్స్ అయింది. F2 తర్వాత ఇప్పుడు చూసేది మనం వెంకటేష్ గారినే కాబట్టి. సో దానికే ఎక్కువ
ఆసక్తి చూపిస్తాను నేను ప్రెసెంట్. ఎలా ఉంటుంది అనుకుంటున్నావు సంక్రాంతికి వస్తున్నావు వెంకటేష్ గారు? మ్యాథ్స్ ఫ్యామిలీ టైప్ ఉంటది, ఎంటర్టైన్మెంట్ బాగుంటది. సో అది F2 డైరెక్టర్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా? మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈజీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక డైరెక్టర్ థీమ్ అనేది వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే కొన్ని డైరెక్టర్స్ అట్లా ఉంటాయి, మెయిన్ కామెడీ ఉంటది, కొంతమందివి ఎడిటింగ్ స్కిల్స్ లో కానీ యాక్షన్ కానీ కొంత డైరెక్టర్ స్పెషాలిటీ బట్టి ఉంటుంది. ఓకే, వెంకటేష్ గారి కామెడీ నచ్చుతుంది నీకు? చాలా. అవునా? ఒకప్పుడైతే వింటేజ్ అయితే క్రేజీ. క్రేజీయా? ఓకే, మళ్ళీ సంక్రాంతికి ఏ సినిమా విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? సంక్రాంతి విన్నర్ అయితే 3-3 పోటీగా జరుగుతాయి. ఎందుకంటే ఎవరు తక్కువ అని కూడా లేదు. ఎందుకంటే వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఏమో ఫ్యామిలీ ఉన్నారు, బాలయ్య బాబు ఏమో మొత్తం కొద్దిగా అన్న ఏజ్ యూత్ ఏజ్ కొద్దిగా సీనియర్స్ టైప్ లో ఉన్నారు. రామ్ చరణ్ ఏజ్ ఇప్పుడు యూత్ అంతా అట్లా ఉన్నారు. సో 3 టకాఫర్ నడుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. మెగా వెసెస్ అల్లు అని ఇలా రకరకాలుగా మనం చూస్తున్నాం సంజయ్ థియేటర్ ఇష్యూ. సో నువ్వేం చెప్తావు దీని గురించి? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా బెనిఫిషియల్ ఇంక ఇవ్వను అని చెప్పారు. స్టార్స్ అందరు కలిసారు, మనం న్యూస్ లో చూసాం పొద్దున్న. సో దీని గురించి ఏం చెప్తారు? బెనిఫిషియల్ ఇవ్వాలా ఇవ్వకూడదా ఏంటి? అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఒక సినిమా వల్ల మిగతా సినిమాలు నష్టపోతున్నాయా? దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? బెనిఫిట్ షాట్స్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ అయితే కాదు, చనిపోయింది, చాలా మంది చనిపోయినారు. ఇప్పుడు చనిపోయినందుకు కూడా మనం లైక్ వాళ్ళకి మనం జాలి చూపించడం అది ఇది అని కాదు టాపిక్. అక్కడ ఏంటంటే ఇక్కడ జరిగినవి చాలా ఉన్నాయి. సో కంటిన్యూ అయితే అవ్వాలి అది. రేవంత్ రెడ్డి అంటే నిజం చెప్పాలంటే టార్గెట్ పడ్డది. అల్లు అర్జున్ అని కాదు, ఇండస్ట్రీ పైన మొత్తం టార్గెట్ పడ్డది. సో దాని వల్ల ఈ వార్ అయితే నడుస్తుంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటున్నారు. మెగా ఫ్యామిలీ కూడా ఇప్పుడు మొన్న ఇన్సిడెంట్ అవ్వగానే నాగబాబు గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఎయిర్పోర్ట్ నుంచి దిగారు, ఏపీ నుంచి వచ్చారు. సో వాళ్ళంతా ఫ్యామిలీ, ఒకటే ఫ్యామిలీ. కానీ నేమ్ అనేది అందరికి సపరేటే ఉంటది. ఎందుకంటే వాళ్ళ కష్టంతో కూడా ఎంతో కొంత బయటకు వచ్చేది ఉంటది. మెగా ఫ్యామిలీ అంటే ఓన్లీ మెగాతోనే వచ్చి ఉండరు. ఇప్పుడు ఏం యాక్టింగ్ లేకపోతే మెగా ఫ్యామిలీ అని లైక్ వరుణ్ తేజ్ ఉన్నారు. ఇప్పుడు పెద్ద అంత ఇందాక అడిగిన క్వశ్చన్ మీ ఫ్రెండ్ ఇన్ని కూడా అడుగుతున్నా, మెగా హీరోనా అల్లు హీరోనా? అల్లు అర్జున్ మెగా హీరోనా అల్లు అర్జున్ హీరోనా? అల్లు అర్జున్ హీరోనే. ఎందుకంటే అల్లు హీరోనా అడుగుతా. మెగా హీరోనా అల్లు హీరోనా? అల్లు హీరోనే. ఎందుకంటే ఆయన కష్టం లేకుండా ఆయన ప్రేమ అయితే కొట్టాడు. మెగా ఫ్యామిలీ అనేది సపోర్ట్, బ్యాక్ సపోర్ట్ ఇచ్చింది. మెగా హీరోతో పరిచయం అయినా ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకతని చాటుకున్నాడు అంటావా? అంతే, ఆయన కష్టంతో వచ్చిండు, వాళ్ళు బ్యాక్ సపోర్ట్ గా నుంచున్నారు. సో రెండు కిందగా వస్తుంది. కానీ మరీ పేరు తీసేసి మెగా హీరో అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఆయన కష్టం ఏమీ లేకపోతే మనం మెగా హీరో అని టైటిల్ ఇవ్వచ్చు. ఆయన కష్టపడి ఆయన అంత ఎదిగాడు కాబట్టి మనం అల్లు హీరో అనే ఒప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.